అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, సుక్షేమ క్లినిక్, వనస్థలిపురం. ఈ మధ్యనే ఒక పేషెంటు సివియర్ నీ జాయింట్ పెయిన్స్ తోటి వచ్చింది. చెక్ చేస్తే అన్ ఐడియల్ క్యాండిడేట్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్. ఆ పేషెంట్ ప్రశ్న ఏమేసిందంటే, నాకు ఆపరేషన్ అంటే భయము, నా దగ్గర చేసుకోవడానికి డబ్బులు లేవు, చూసుకోవడానికి మనుషులు లేరు, నేను ఆపరేషన్ చేయించుకోను. మరి ఆపరేషన్ చేయించుకోకపోతే నేను చచ్చిపోతానా అని అడిగింది. నిజంగా కొంతమంది పేషెంట్లకి ఈ ఇబ్బంది ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్లోంచి వాళ్ళని ఎట్లా బయటపడేయాలి అన్న ప్రశ్న నా మైండ్లో వచ్చేసేసేసి ఆపరేషన్ చేసుకోకపోతే చచ్చిపోతామా అన్న క్యాప్షన్ పెడదామని నేను అనుకున్నాను. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఆపరేషన్ చేయించుకోకపోతే ఎప్పుడు కూడా ఎవరు కూడా చచ్చిపోరు. ఎందుకంటే ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాణాంతకమైంది కానే కాదు. కానీ ఇది ఏ పరిస్థితులకు దారి తీస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమంది అయినా కానీ ఆ అపోహల్లోంచి బయటపడిపోయేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్లోకి వెళ్తారనేది నా కాన్సెప్ట్. మొట్టమొదటగా ఆస్టియో ఆర్థరైటిస్కి ఆపరేషన్ చేయించుకోకపోతే ఏమవుతుంది అంటే, ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. ఎట్లా క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది అంటే, చిన్న చిన్న పనులు కూడా మీ అంతటా మీరు చేసుకోలేని స్థాయికి మీరు వెళ్ళిపోతారు. ఇంట్లో ఎవరు లేనప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఏదైనా వండుకోవాలన్నా, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని రావాలన్నా ఇబ్బంది. లేదా కొంచెం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే నొప్పి తగ్గే స్థాయిలో ఉంటే బయటికి వెళ్ళి ఫంక్షన్లు అటెండ్ అవ్వడం చాలా ఇబ్బంది. అంటే సోషల్ లైఫ్లోంచి కట్ అయిపోతారు. ఇంట్లో ఫ్యామిలీ లైఫ్లోంచి కట్ అయిపోతారు. అట్లా ఫ్రెండ్స్లోంచి కట్ అయిపోతారు. అట్లా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది ఒక ఇబ్బంది, జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోకపోతే వచ్చే ఇబ్బంది. నెక్స్ట్ ఏమిటంటే, ఈ ఆకలి అవ్వడం వల్ల, తినడం వల్ల, మందుల వల్ల ఏమవుతుందంటే ఊబకాయం పెరిగిపోతుంది. ఎందుకంటే క్యాలరీలు ఖర్చు అవ్వవు, తినకపోతేనేమో అవ్వదు. కాబట్టి ఊబకాయం పెరిగిపోతే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. బీపీ పెరిగిపోవడము, షుగర్ పెరిగిపోవడము, థైరాయిడ్ పెరిగిపోవడము, ఊబకాయం సంబంధించిన అంటే నిద్రలేమి సమస్యలు, ఓఎస్సి అంటారు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అవన్నీ వాటి వల్ల ఏమవుతుంది, మళ్ళీ మందుల డోసులు పెరిగిపోతాయి. దానివల్ల మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివల్ల మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి, తర్వాత సోషల్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి, వీటి వల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని కంక్లూజన్ ఏమిటంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా ఈరోజు టెక్నాలజీ నుంచి కానీ, టెక్నిక్ నుంచి కానీ సో మెనీ ఫైనాన్షియల్ ఎయిడ్స్ వచ్చాయి. కాబట్టి జాయింట్ రీప్లేస్మెంట్ స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్లో చేయించుకోవడానికే ప్రయత్నం చేయండి. ఇంకా చేయించుకోలేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ గురించి ఎక్స్పర్ట్స్ దగ్గరికి మాత్రం వెళ్ళండి. కానీ డైరెక్ట్గా ఆస్టియో ఆర్థరైటిస్ ఎప్పుడు కూడా ప్రాణాలను తీయదు. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. కాస్త ధైర్యం తెచ్చుకొని, డబ్బులు సమకూర్చుకొని, అటెండెన్స్ని సమకూర్చుకొని జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవడమే ఎప్పటికైనా మంచిదని మాత్రం నేను చెప్తాను. కాకపోతే వీటిలోంచి ఎట్లా బయటపడాలి? అటెండెన్స్ యూజువల్గా ఇప్పుడున్న టెక్నాలజీతోటి నేనైతే మజిల్ స్పేరింగ్ టెక్నిక్ చేస్తున్నాను. రెండో రోజే లేసి నడిపించేస్తున్నాం. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫైనాన్సెస్, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జాయింట్ రీప్లేస్మెంట్ చేయిస్తున్నారు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎంతోమంది హాస్పిటల్ కేవలం మెడిసిన్స్ ఖర్చు, ఇంప్లాంట్ ఖర్చు, కొంచెం లాభం చూసుకొని ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. ఇంకా భయం అంటారా, ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని కలిస్తే ఆ భయం కూడా మీకు పోతుంది. అందుకని జాయింట్ రీప్లేస్మెంట్ స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్లో ఖచ్చితమైన ట్రీట్మెంటు. చేయించుకోకపోతే ప్రాణహాని ఏముండదు, ఓన్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మాత్రమే కోల్పోతారు. చేయించుకోవడమే మంచిదని మాత్రమే నేను చెప్తాను. ఇంకా మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే మా కామెంట్ సెక్షన్లో రాయండి. మేము మీకు దానికి సంబంధించిన ఆన్సర్లు లేదా అటువంటి వీడియోస్ మాత్రమే చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం.